హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గత ఎపిసోడ్లో మనం రియల్ ఎస్టేట్లో కస్టమర్స్ ఎన్ని విధాలుగా ఉంటారు, ఎన్ని రకాలుగా సైకాలజీ పరంగా ఉంటారనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటి ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయేది ఏంటి అని అంటే గనక అసలు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే గనక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యాజ్ ఏ కస్టమర్స్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈరోజు చాలామంది కస్టమర్స్ వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఏదో రకంగా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేసి చాలా డబ్బులు నష్టపోతున్నారండి. ఇది చాలా కూడా పాపం ఎంతో సీరియస్గా కష్టపడిన డబ్బు ఏది కూడా ఊరికే రాదండి. హార్డ్ అండ్ మనీని తీసుకెళ్ళి పాపం ఎక్కడో తెలియని చోట్ల పెట్టి ఈరోజు ఇరుక్కుపోయి ఎంతో నష్టపోతున్న కస్టమర్స్ ఉన్నారు. కాబట్టే మనం ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు దేనికోసం పెడతారు ఈరోజు రియల్ ఎస్టేట్లో అని అంటే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి రూపాయికి రూపాయి ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఎందువల్ల అంటే మనం ఈరోజు బ్యాంకులో పెట్టుకున్నా కానీ చాలా సంవత్సరాలు పడుతుంది డబుల్ అవ్వడానికి. అలాగే మనం వేరే చోట్ల బంగారం మీద పెట్టినా కూడా చాలా టైం పడుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లో మనకు అనుభవం లేకపోతే దాంట్లో కూడా ఎంత ప్రాఫిట్స్ తీయొచ్చో చెప్పలేము. బట్ రియల్ ఎస్టేట్లో పెడితే గనక మనకి చక్కగా స్థిరంగా ఆదాయం పెరుగుతుంది. చక్కగా మనకైతే ఓపెన్ ప్లాట్స్లో వాటిలో కనుక పెట్టుబడి పెడితే మంచి రాబడితో వస్తుంది. ఈ విషయం రోజు రోజుకి అందరికీ కూడా అవేర్నెస్ వస్తుంది. కాకపోతే సరైనటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి వారు కానీ హెల్త్ అడ్వైజర్స్ కానీ లేకపోవటం వల్ల ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. యాజ్ ఏ కస్టమర్స్గా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం చూసుకున్నట్టయితే నేనైతే బేసిక్గా ఒక 4 చెప్తానండి. 4P ఫార్ములా. ఏంటా 4Ps అని అంటే ఫస్ట్ P వచ్చేసి ప్రొఫైల్ ఆఫ్ ది కంపెనీ. ఏదైనా మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే గనక ఆ కంపెనీ పుట్టుపూర్వోత్తరాలు చూడాలి. ఆ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, వాళ్ళకి ఎన్ని ప్రాజెక్టులు చేసినటువంటి అనుభవం ఉంది, ఆ ప్రాజెక్టులో మెయింటెనెన్స్ అయ్యి బాగుందా లేదా, వాటిల్లో ప్రైస్ బాగా పెరిగిందా లేదా, వాళ్ళు ఎలాంటి ప్రాజెక్టులు చేశారు, అప్రూవ్డ్ చేస్తున్నారా అన్అప్రూవ్డ్ చేస్తున్నారా, లీగాలిటీస్ అన్నీ బాగుందా లేదా, ఆ కంపెనీ సరైనటువంటి కంపెనీయా కాదా, స్థిరంగా స్టాండర్డ్గా ఉందా లేదా, వాళ్ళకు ఒక మంచి కార్పొరేట్ ఆఫీస్ ఉందా లేదా, అవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందండి. ఎందుకంటే యాజ్ ఏ కస్టమర్గా మనం పెడుతున్నటువంటి డబ్బు ఎక్కడిది, కష్టపడి మనం చెమటోడ్చి కష్టించిన డబ్బుని మనం అక్కడ పెట్టుబడిగా పెట్టుకుంటున్నాము అని అంటే ఇవి చూడాల్సిన అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. రెండోది P వచ్చేసి మనకి ఏంటంటే ప్రొప్రైటర్ అండి. అంటే ఇప్పుడు మనం ఒక వాడలో ప్రయాణం చేయాలనుకోండి, కెప్టెన్ ఆఫ్ ది షిప్ మంచివాడై ఉండాలి. అలాగే ఒక ఫ్లైట్లో మనం ప్రయాణం చేయాలని అంటే ఆ ఫ్లైట్ యొక్క పైలట్ మంచివాడు అయి ఉండాలి. అలాగా మనకు ఆ పైలట్ కనుక మంచివాడు కాకపోతే మనం అనుకున్నటువంటి తీరాలకి చేరలేము. కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఎవరైతే ప్రొపరేటర్ ఉన్నాడో ఆ ప్రొపరేటర్ ఎలాంటి వ్యక్తి, అతనికి గతంలో వెంచర్లు చేసిన అనుభవం ఉందా లేదా, ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెడతాడా లేదా, మనం పెట్టే పెట్టుబడికి మంచి లాభం వస్తుందా లేదా, ఆయన హ్యాండిల్ చేయగలుగుతాడా లేదా, చివరిదాకా డెవలప్మెంట్స్ అన్నీ కూడా అనుకున్న పరంగా చేయగలుగుతాడా లేదా. ఇవన్నీ కూడా మనం ఆ యొక్క వ్యక్తిని బట్టి ఆ ప్రొపరేటర్తో మాట్లాడాలా, ఆ ప్రొపరేటర్ ఎలాంటి వ్యక్తి అనేది ఎంక్వైరీ చేసుకోవాలా. అప్పుడే ఈరోజు చాలా చోట్ల ఏమవుతుందంటే MD ఎక్కడో ఉంటారు, వాళ్ళతో మనకు కనీసం కలవడానికి కూడా ఉండదు. ఎవరో 3rd పర్సన్ 4th పర్సన్ మనం కలుస్తాము, వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళు నిజంగా వాళ్ళ సైట్ వాళ్ళది ఉండదు, వాళ్ళకి ఒక ఆఫీస్ ఉండదు, ఏమీ ఉండవండి. ప్రతి ఒక్కరూ నాదే కంపెనీ నేనే MD అని చెప్తా ఉంటారు. బట్ అలాంటివి మాత్రం నమ్మబాకండి. ఎప్పుడైతే మీరు అవన్నీ ఎంక్వైరీ చేసుకోండి, ముందేగా ఎంక్వైరీ చేసుకొని ఆ మంచి ప్రొపరేటర్ అయితేనే మన పెట్టిన పెట్టుబడికి న్యాయం చేయగలుగుతాడు. ఆ ప్రాజెక్టులు బాగున్నాయి, గతంలో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది అనేటువంటి వ్యక్తిత్వం ఉంది అని అంటే కనుక జెన్యూన్గా ఉన్నారంటేనే వెళ్ళండి. అది సెకండ్ P. ఇంకా థర్డ్ P వచ్చేసి ఏంటి అని అంటే కనుక ప్రోడక్ట్ అండి. ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ అంటే మనం తీసుకోబోయే రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది అప్రిషియేషన్ ఎలా వస్తుంది ఏంటి, అన్ని అప్రూవల్స్ అంటే అది VMRDA కావచ్చు, HMDA కావచ్చు, లేకపోతే తుడా కావచ్చు, ఉడా కావచ్చు, ఏదైనా దానికి అప్రూవల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అప్రూవల్ సరైన అప్రూవల్స్ ఉన్నాయా లేదా, యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం నాలా యాక్ట్ అయితేనేమి, అలాగే కన్వర్షన్ ఛార్జెస్ ఇవన్నీ కట్టి అవన్నీ కూడా వాళ్ళు RERA యాక్ట్ అవన్నీ కూడా
పాటిస్తున్నారా లేదా అనేది మనం చూసుకోవాలి. అన్ని రకాల ప్రోడక్ట్స్కి అప్రూవల్స్ ఉన్నాయా లేదా. సో అలాగే ఇప్పుడు మనం కొంటున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉందా లేదా. కొన్ని ఎక్కడో చాలా దూరాల్లో ఉంటాయండి. సో దానికి వెళ్ళాలంటే మనం ప్రత్యేకించి కారు బుక్ చేసుకుని వెళ్ళాలి. రేపు పొద్దున అమ్ముకోవాలన్నా కూడా అప్రిషియేషన్స్ రాదు. సో కాబట్టి ఆ పబ్లిక్గా మనకి ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ కూడా ఉండాలి. ఊరికి కొంచెం దగ్గరలో ఉండాలి. అలాగే తొందరగా డెవలప్ అయ్యే విధానంగా అక్కడ చుట్టుపక్కల ఇల్లులు ఇవన్నీ ఉంటే కూడా చాలా మంచిదండి. అలాగే చుట్టుపక్కల ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, హైవేస్, రోడ్స్ కనెక్టివిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మనం తీసుకునే ప్రోడక్ట్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనకి అప్రిషియేషన్ ఉంటుంది. రూపాయికి రూపాయి మనం పెట్టిన రూపాయికి లాభం అనేది వస్తుంది. సో అలా చూడకుండా తక్కువగా వస్తుంది కదా అని ఇంటీరియర్స్లోనో ఎక్కడో మనం కొనుక్కున్నాం అనుకోండి, వాటికి ఎప్పటికీ రేట్లు పెరగవు, మనం ఎప్పటికీ అమ్ముకోలేము, ఎప్పటికీ డెవలప్మెంట్ కాదు. సో అలాగే ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి యాజ్ పర్ వడా నామ్స్ ప్రకారం అయితేనేమి, డిటిసిపి నామ్స్ ప్రకారం అయితేనేమి, హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అయితేనేమి, సో ఏదైతే ఆ నామ్స్ వైటీడీఏ నామ్స్ కావచ్చు, ఆ నామ్స్ ప్రకారము వాళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి అవన్నీ కూడా ఇస్తున్నారా లేదా. ఎమ్యూనిటీస్ లైక్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, తార్ రోడ్స్ కావచ్చు, సిమెంట్ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పార్క్స్, ఇవన్నీ ఎమ్యూనిటీస్ అండి. బేసిక్ ఎమ్యూనిటీస్ ఇవ్వాలి. అవన్నీ ఉన్నాయా లేదా, అవన్నీ గత వంచల్లో వాళ్ళు ఇస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఆ కాస్ట్ వేసుకునే వాళ్ళు మనకు ఆ రేటుకి ఇస్తారు. సో కాబట్టి అవి పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ యాజమాన్యం మీద ఉంటుంది. అది మనము ముందుగా చూసుకోవాలి. మనం తీసుకుంటున్నది అప్రూవ్డ్ ల్యాండా కాదా, సో దానికి లీగాలిటీ ఉందా లేదా, ఆ ప్రోడక్ట్ మంచిదా కాదా, అప్రిషియేషన్ వస్తుందా లేదా, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మనం దాన్ని తీసుకుంటే కనుక ఎక్కడ కూడా నష్టపోయే అవకాశం అయితే ఉండదని చక్కగా మనం తెలుసుకోగలుగుతున్నామండి. ఇంకా ఇదంతా బాగానే ఉంది. బట్ 4వ P ఏంటి అని మనం చూసుకున్నట్టయితే 4వ P ఏంటంటే ప్రాజెక్ట్స్. అక్కడ మనం తీసుకున్నటువంటి ఆ ప్రోడక్ట్ దగ్గర ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ దగ్గర చుట్టుపక్కల ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, కాంపిటీటర్స్ ఉంటారు, మనకంటే వాళ్ళ రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, కాంపిటీషన్ పరంగా చూసుకోవచ్చు. అలాగే ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి అక్కడ. సో అలాగే రకరకాల ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, దానికి అప్రిషియేషన్ బాగా పెరుగుతుంది. సో అలాగే హౌసింగ్ ప్రాజెక్ట్స్ రావచ్చు. సో నెక్స్ట్ దాంట్లోని ఏదైనా ఒక విల్లాస్ కన్స్ట్రక్షన్స్ చేయొచ్చు. సో ఆ చుట్టుపక్కల ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, కాలేజెస్ వస్తున్నాయా, స్కూల్స్ వస్తున్నాయా, యూనివర్సిటీస్ వస్తున్నాయా, ఇవన్నీ కూడా మనకు ఒక అవగాహన ఉండాలండి. రోడ్ మ్యాప్ ఉండాలి, రూట్ మ్యాప్ ఉండాలి. సో దానికి కనెక్టివిటీస్ ఏమేమి వస్తున్నాయి, హైవేలు ఏమి వెళ్తున్నాయి ఆ దగ్గరలో, దాని తాలూకా మనం ఆ ప్లాన్ కూడా మాస్టర్ ప్లాన్లో కూడా చూసుకోవాలి. చూసుకున్నట్టయితే మనం అక్కడ పెరగచ్చు, ఈ రోడ్లో పెరగచ్చు అనేది మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది చేయగలుగుతాం. లేకుండా మనం ఎక్కడ పడితే అక్కడ అసలు ఇలాంటివి ఏమి పరిగణలోకి తీసుకోకుండా కూడా మనం కనుక ఆ ప్రోడక్ట్ని కనుక మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టయితే మనం ఎక్కువగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ 4 Pలు అంటే ఫస్ట్ నేను చెప్పినటువంటిది కంపెనీ తాలూకా ఏంటి, కంపెనీ ఏంటి అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి, ప్రొఫైల్. రెండోది కంపెనీ యొక్క ప్రొప్రైటరీని చూడాలి. మూడోది వచ్చేసి ఆ ప్రోడక్ట్ ఎలా ఉందనేది చూసుకోవాలి. అలాగే చుట్టుపక్కల వస్తున్నటువంటి ప్రాజెక్టులు, ఇవన్నీ 4 కనుక పరిగణలోకి తీసుకున్నట్టయితే మనకి అప్పుడు మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. సో అలాగే ఇంకొకటి కూడా మనకు అందరూ చెప్తూ ఉంటారు, మనం ఆల్ ద ఎగ్స్ నాట్ పుట్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు. సో అలాగే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకే సైడ్ ఇన్వెస్ట్ చేయకూడదండి. సో ఒక సైడ్ ఒక ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేస్తాం ఈసారి అంటే నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇంకొక ఏరియాలో ఒక సైడ్ ఈస్ట్, ఒక సైడ్ వెస్ట్, ఒక సైడ్ సౌత్, ఇలా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు తప్ప ఎప్పుడు ఒకే ఏరియాలో కొన్న చోట మనం రెండోది మూడోది ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కుంటాం అనుకోండి, అక్కడ ఏ ప్రాజెక్టులు రాలేదనుకోండి మనకి ఎక్కువగా అప్రిషియేషన్ రాదు. సో అలా కాకుండా కనుక మనం ఒకసారి ఒక ఏరియాలో, ఇంకోసారి ఇంకొక ఏరియాలో, ఇట్లా మనం డిఫరెంట్ ఏరియాలో లొకేషన్స్లో కొనుక్కుంటున్నాం అనుకోండి, 100% మనకి ఏదో ఒక ఏరియాలో అక్కడ ఒక ప్రాజెక్ట్ వచ్చింది దానికి అప్రిషియేషన్ వస్తుంది, ఇంకో చోట ఒక ప్రాజెక్ట్ వచ్చింది దానికి అప్రిషియేషన్ వస్తుంది. అలా మీకు అప్రిషియేషన్ ఏదైతే వస్తుందో దాన్ని మళ్ళీ మీరు రీసేల్ చేసుకుని ఆ వచ్చిన ప్రాఫిట్స్తో మళ్ళీ మనం సైట్ అనేది కొనుక్కుంటూ ఉండొచ్చు. సో ఎందుకు అని అంటే ఓపెన్ ప్లాట్స్ మీద మనం పెట్టుబడి పెట్టుకోవడం వల్ల ఈ ఓపెన్ ప్లాట్స్ కొంచెం దూరంగానే ఉంటాయండి. సో యాక్చువల్గా మనం సిటీలో కొనుక్కోవాలనుకుంటాం, బట్ సిటీలో ఏ ప్రాజెక్టులు రావడానికి కానీ అవకాశం
ఉండదు. ఆ సిటీలో ఉన్నటువంటి సైట్లు ఆల్రెడీ ఒక సాచురేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయండి. గజం 1,00,000, 2,00,000, 3,00,000 ఉంటాయి. అంతట్లో మనం 100 గజాలు కొనాలన్నా కూడా కోట్లలో అయిపోతుంది. సో దానిపైన మళ్ళీ మనం కన్స్ట్రక్షన్కి ఇన్వెస్ట్ చేసి అది ఇంకా పెరగడానికి స్కోప్ అయితే తక్కువ ఉంటుంది. బట్ మనకి అదే సైట్ని మనం తీసుకున్నట్టయితే కొంచెం సిటీ అవుట్కట్స్లో లైక్ 30-40 కిలోమీటర్స్ కొంచెం దూరంగా వెళ్ళినట్టయితే అక్కడ మనకి ల్యాండ్ అనేది ఫస్ట్లో తక్కువగా వస్తుంది. కాబట్టి అక్కడ ఎక్కువ గజాలు మనకి వస్తుంటుంది. 10,000, 5,000, 6,000, 15,000 ఇట్లా వస్తుంది గజం. సో ఎప్పుడైతే ఆ స్క్వేర్ యార్డ్ తక్కువగా వచ్చిందో అక్కడ మనం ఎక్కువ సైట్ని మనం ప్లాట్ని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో అది మనకి ఫ్యూచర్లో ఎక్కువ రెట్లు పెరగడానికి అవకాశం అనేది ఉంటుందండి. సిటీలో మనం కొనేది మినిమం 10 to 20 టైమ్స్ పెరగాలంటే కూడా చాలా టైం పట్టేస్తుంది. బట్ అదే అవుట్కట్స్లో కొనేవి ఎప్పుడు కూడా అక్కడ ఓపెన్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఎలాంటి ప్రాజెక్టులు ఇచ్చినా కూడా ఎక్కువగా అలాంటి చోట ఇస్తుంది. సో అప్పుడు ఎక్కడైతే ప్రాజెక్టులు వస్తున్నాయి, అక్కడ ఎక్కడైతే మళ్ళీ లివింగ్ పెరుగుతున్నది, అక్కడ ఎప్పుడైతే మనకి హౌసెస్ పెరుగుతున్నాయి, విల్లాస్ పెరుగుతున్నాయి, కాలనీలు పెరుగుతున్నాయి అని అంటే కనుక ఆటోమేటిక్గా ఆ ఏరియా అంతా కూడా బూమింగ్లోకి వస్తుంది. సో గ్రోయింగ్లోకి వస్తుంది. అక్కడ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మనం కొన్నప్పుడు తక్కువలో తీసుకుంటున్నాం, కానీ ఎక్కువ పెరగడానికి మనకి అవకాశం అనేది ఫాస్ట్ గ్రో అవడానికి మనం పెట్టిన రూపాయి ఏదైతే ఉందో రూపాయికి రూపాయి ఎక్కువగా ఇంక్రీజ్ అవడానికి మన ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. సో కాబట్టి ఇది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. చాలామంది దూరం అంట అంత దూరం వెళ్ళేందుకు కొనుక్కోవాలనుకుంటారు, కానీ దూరం కాబట్టే తక్కువగా ఇస్తున్నారు. సో ఎటువంటి డెవలప్మెంట్స్ లేదు కాబట్టి ఎవరికైతే ముందు చూపు ఉంటుందో సో వాళ్ళే అలాంటి విజన్తో కొంటారండి. నిజంగా వాళ్ళు కనుక కొనుక్కున్నట్టయితే 100% వాళ్ళకి అప్రిషియేషన్ వస్తుంది. ఈరోజు 10,000 కొన్నది రేపు ₹1,00,000, 2,00,000 అట్లా రియల్ ఎస్టేట్లో వేగంగా పెరగడానికి తక్కువలో ఎక్కువ ల్యాండ్ కొనుక్కోవాలి. సో అట్లా కొంటేనే మనకి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి కస్టమర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో మంచి విషయంతో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.